మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో 2 రకాల ఫైల్ ఫార్మాట్స్ అనేటివి జనరల్గా మనం చూడొచ్చండి. అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో లేదంటే ఎంఎస్ ఎక్సెల్లో 2003 వరకు అంటే 97 నుంచి ఆఫీస్ 97 నుంచి 2003 వరకు ఉన్న ఎక్సెల్లో ఏదన్నా ఒక ఫైల్ని సేవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే నేమ్ తోటి ఒక ఫైల్ సేవ్ చేసామంటే అక్కడ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏమొస్తుందంటే ఎక్స్ఎల్ఎస్ అని ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది. ఇది ఓల్డ్ ఫైల్ ఫార్మాట్ అన్నమాట. అదే 2007 నుంచి అంటే ఎంఎస్ ఆఫీస్ 2007 లేదంటే ఎక్సెల్ 2007 నుంచి ఇప్పుడు మనం వాడుతున్న 2013 వర్షన్ వరకు ఏదైనా ఒక ఫైల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఫైల్ని సేవ్ చేశారనుకోండి, దానికి ఎక్స్టెన్షన్ ఏమొస్తుందంటే ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని రావడం జరుగుతుంది. సో ఇది న్యూ ఫైల్ ఫార్మాట్ అన్నమాట. ఈ యొక్క న్యూ ఫైల్ ఫార్మాట్లో అంటే 2007 నుంచి 2013 వరకు మనం ఏ వర్షన్ వాడి దాంట్లో ఫైల్ని సేవ్ చేసినా వీటిల్లో ఉండే ఫీచర్స్ అన్నీ, అంటే ఈ లేటెస్ట్ వర్షన్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఈ యొక్క 97లో లేదంటే 2003 వరకు ఉన్న వర్షన్స్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ అక్కడ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ దీంట్లో ఓపెన్ కావు. అక్కడ కంపాటబిలిటీ అనేది ఉండదు కాబట్టి ఓపెన్ కాకపోవచ్చు. ఒకవేళ ఓపెన్ అయినా ఇక్కడ ఉన్న ఫీచర్స్ దాంట్లో కనిపించవు అన్నమాట. అలాంటప్పుడు వీటిల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్లో ఈ వర్షన్స్ వాడే ఒక ఫైల్ని ఇట్లా సేవ్ చేశారు. దీన్ని వేరే కంప్యూటర్లో ఈ వర్షన్లో ఓపెన్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఈ యొక్క ఫైల్ని ఈ కంపాటబిలిటీ మోడ్లోకి సేవ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు అన్నమాట. సో అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. Ctrl+O కీబోర్డ్లో తీసుకొని ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అయినా ఓపెన్ చేయొచ్చు. నేను Ctrl+O అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్లో చాప్టర్ 1 ఎక్సర్సైజ్ ఫైల్స్ కింద కరెంట్ ఫార్మాట్ అనేది ఉంది. అంటే ఈ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. కరెంట్ ఫార్మాట్ .xlsx ఫైల్ అన్నమాట ఇది. సో ఇక్కడ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడడం జరిగింది. అవే ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఇట్లా ఐకాన్స్ లాగా తీసుకొచ్చాం. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంది అవన్నీ తర్వాత చూద్దాం. అట్లనే ఇక్కడ మీకు స్మార్ట్ ఆర్ట్ టూల్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది. ఇవి ఓల్డ్ వర్షన్స్లో ఉండకపోవచ్చు, కానీ డేటా మాత్రం ఓపెన్ అవుతుంది అక్కడ. మరి ఈ ఫీచర్స్ ఓల్డ్ వర్షన్లో ఉండవు కాబట్టి ఆ ఓల్డ్ వర్షన్లో ఈ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలంటే ఎలా అంటే మనం దీన్ని సేవ్ యాజ్ అని యూజ్ చేయొచ్చు. సేవ్ యాజ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి, లేదంటే సింపుల్గా మీరు కీబోర్డ్లో F12 ప్రెస్ చేయండి. సేవ్ యాజ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది. చూడండి ఇక్కడ కరెంట్ ఫార్మాట్ ఫైల్ని మనం వేరే అంటే ఓల్డ్ ఫార్మాట్లోకి సేవ్ చేయాలనుకోండి. సేవ్ యాజ్ టైప్, ఇక్కడ మీరు టైప్ అనే దగ్గర ఇక్కడ తీసుకోవాలి. ఎక్సెల్ 97 to 2003 వర్క్బుక్. సో ఆ ఫార్మాట్లోకి సేవ్ చేయాలి. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ని 2003 అని కూడా పెట్టుకోండి. ఇప్పుడు సేవ్ అని ఇవ్వండి. సో ఇక్కడ చూడండి కంపాటబిలిటీ చెకర్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ లాస్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఏవేవి ఇక్కడ ఉన్నటివి ఆ 2007లో మీరు లాస్ కాబోతున్నారు అనేది ఇక్కడ లిస్ట్ రావడం జరిగింది. చూడండి ఈ షేప్స్ కాస్త
ఎడిటబుల్ కావు. అట్లనే ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కండిషనల్ ఫార్మాటింగ్ జనరల్గా అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ ఈ యొక్క ఐకాన్స్ అట్లాంటివన్నీ అక్కడ కనిపించవు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి అన్నమాట. ఓకే, చెక్ కంపాటబిలిటీ వెన్ సేవింగ్ దిస్ వర్క్ బుక్ అని తీసుకున్నాం. అంటే ఈ వర్క్ బుక్ని మీరు సేవ్ యాజ్ అని వేరే ఫార్మాట్లోకి సేవ్ చేస్తున్నారు. ఆ ఫార్మాట్లో లాస్ అయిన ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఫైండ్ అంటే కూడా తెలుస్తుంది. ఫైండ్ మీరు క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏవి లాస్ కాబోతున్నారు అనేది ఈ యొక్క షీట్లో. ఓకే, నెక్స్ట్ మీరు దీంట్లో ఏదన్నా కొత్తగా యాడ్ చేశారు అనుకోండి ఈ వర్షన్లో, అప్పుడు 2003 వర్షన్కి ఇది కంపాటబిలిటీ, మీరు వాడే ఆప్షన్ కంపాటబిలిటీగా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట ప్రతిసారి సేవ్ చేసేటప్పుడు. సో అది కంపాటబిలిటీ మోడ్లోకి వెళ్ళడం అంటే. ఓకే, కంటిన్యూ అని ఇచ్చేసాను. సో ఇదేమైంది, సేవ్ అయిపోయింది. మరి ఇప్పుడు కరెంట్ ఫార్మాట్ 2003 అని సేవ్ చేసాం, కానీ దీన్ని ప్రీవియస్గా మనం ఓపెన్ చేస్తున్న వర్క్ బుక్ని క్లోజ్ చేసి ఈ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఏమేమి లాస్ అయ్యాయి అనేది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. జస్ట్ కంట్రోల్ F4 అంటే క్లోజ్ అయిపోతుంది ప్రస్తుతం అన్నది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో మనం రీసెంట్గా సేవ్ చేసినట్టు ఇక్కడ ఓపెన్ కరెంట్ ఫార్మాట్ 2003. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూడండి ఇవి కాస్త పోయాయి. ఆ ఐకాన్స్ కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా వచ్చిన ఐకాన్స్ పోయాయి. ఇవేమో స్మార్ట్ ఆర్ట్ టూల్స్ కనిపిస్తున్నాయి జనరల్గా. కోర్స్ ఇవి ఎడిటింగు అవన్నీ అవుతాయా లేదా అనేది కన్ఫామ్ లేదు. పైన చూడండి కంపాటబిలిటీ మోడ్ అని రావడం జరిగింది. అంటే ఇది ఓల్డ్ XLS ఫార్మాట్లో సేవ్ చేసాం. అంటే ఇప్పుడు ఈ ఫైల్కి ఎక్స్టెన్షను XLS మాత్రమే వచ్చి ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఉన్న ఫీచర్స్ని అంటే 2013లో ఉన్న ఫీచర్స్ని ఏమన్నా వాడేటప్పుడు మీరు సేవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది 2003కి కంపాటబిలిటీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అట్లనే ఒక ఓల్డ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓల్డ్ ఫైల్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో ఓల్డర్ ఫార్మాట్ వర్క్ బుక్ ఓపెన్, ఒక ఫైల్ని ఓపెన్ చేసాం. దీంట్లో ఎలా ఉంది, ఇది కంపాటబిలిటీ మోడ్లో ఉంది. మరి దీంట్లోకి న్యూ ఫీచర్స్ని అంటే ఇది XLS ఎక్స్టెన్షన్లో ఉండొచ్చు. మరి ఇప్పుడు XLSX ఫార్మాట్లోకి సేవ్ చేయాలి అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ యాజ్ అని మీరు ఇచ్చుకోవచ్చు, లేదంటే ఎస్కేప్ ఇచ్చేసి మనకి ఏముంది F12 కీ ద్వారా ఇక్కడ చూడండి ఇది ఓల్డ్ ఫార్మాట్లో సేవింగ్లో ఉంది. కొత్తవి ఏదన్నా యాడ్ చేసామనుకోండి కంపాటబిలిటీ మోడ్లో ఉంది కాబట్టి పూర్తిగా మీరు ఎడిట్ చేసేదానికి కుదరదు దాన్ని. కాబట్టి మనం లేటెస్ట్ వర్షన్లోకి మనం సేవ్ చేసుకునేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసుకొని ఆ ఫార్మాట్లోకి సేవ్ చేసేయండి. సో సేవ్. ఇప్పుడు ఏదో అప్గ్రేడెడ్ లేదంటే ఇట్లా ఫైల్ నేమ్ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఈ కంపాటబిలిటీ మోడ్ పోవాలంటే ప్రస్తుతం ఉన్న ఫైల్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని Ctrl+O ద్వారా ఓపెన్ చేయండి. అప్గ్రేడెడ్ ఫార్మాట్ వర్క్ బుక్ చూడండి కంపాటబిలిటీ మోడ్ అనేది పోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా మీరు ఎడిట్ చేసుకునేదానికి దీంట్లో అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఓల్డ్ ఫార్మాట్ని న్యూ ఫార్మాట్లోకి, న్యూ ఫార్మాట్ని ఓల్డ్ ఫార్మాట్లోకి మీరు మార్చుకునేదానికి అవకాశం ఎక్సెల్లో ఉందండి.